ఇది ఇంకొకటి కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు మీకు మీ ద్వారా మొత్తము తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ సెంటర్ నంబర్ 4వ సెంటర్లో 459 మంది అపియర్ అయితే ఒక్కరికి కూడా జాబ్ రాదు. ఇలా 2వ సెంటర్లో 537 మంది ఎగ్జామ్ రాస్తే కేవలం ఒక్కరే సెలెక్ట్ అవుతారు. ఇక 31 సెంటర్ 338 రాస్తే ఒక్కరికి కూడా సెలెక్ట్ కారు. ఇలా 39వ సెంటర్ 172 మంది రాస్తే ఒక్కరికి కూడా అక్కడ రాదు. 41, 42 సెంటర్ 266 మంది అపియర్ అయితే అక్కడ కూడా ఒక్కరికి కూడా జాబ్ రాదు. 45వ సెంటర్లో 536 మంది రాస్తే కేవలం ఒక్కరే సెలెక్ట్ అవుతారు. కానీ సెంటర్ నంబర్ 18, సెంటర్ నంబర్ 19లో మాత్రం 1497 మంది రాస్తారు. ఆడ ఒక్క దగ్గర మాత్రం 74 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడ అనేది మీకు ఇప్పుడు చెప్తా. ఇక దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నంబర్ 19లో కాంగ్రెస్ పార్టీ, ఇది నా 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 ప్యూర్ నా అభిప్రాయం, నాకున్న పెద్ద అనుమానం, ఇది నా అనుమానమే కాదు, ఈ రాసిన 21,093 మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఈడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు, ఆమెకి ర్యాంకు 206 వచ్చింది. ఆమె సెంటర్ ఎంత? ఆమె సెంటర్ నంబర్ 19, అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ నంబర్ 19లో ఆమెకు ఉంటుంది. ఈమెది 206 ర్యాంక్ ఈమెకు వచ్చింది. ఎస్టీలలో చూస్తూ ఉంటే ఈమెకి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్న 21,093 మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న 10 మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో 21,103 మందికి, దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలికి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం. ఇది కూడా మళ్ళీ సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది? సెంటర్ నంబర్ 19లో కోటి ఉమెన్స్ కాలేజ్లో, ఎక్కడైతే కేవలం అమ్మాయిలే రాస్తారో అక్కడ అబ్బాయిలు ఉండరు. మరి దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు ఉర్దూ మీడియంలో ఎగ్జామ్ రాస్తారండి. ఉర్దూ మీడియంలో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. ఎంతమంది రాస్తారు? ఉర్దూ మీడియం ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ ఎంతమంది రాస్తారంటే వాళ్ళు 9 మంది రాస్తారు. 9 మంది రాస్తే 7 సెలెక్ట్ అవుతారు ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళు. తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు 7,800 చిల్లర మంది తెలుగు మీడియంలో రాస్తే కేవలం 60 మంది సెలెక్ట్ అవుతారు. 60 మంది సబ్జెక్టు కరెక్షన్ 10 అటు ఇటు ఉండొచ్చు, 60 మంది సెలెక్ట్ అయినట్టు నాకున్న అనుమానం. దీంతో పాటు టాప్ 100 ర్యాంకులలో ఉర్దూ మీడియంలో రాసిన 9 మంది నుంచి 3 టాప్ 100లో ఉంటారు. 7,800 చిల్లర తెలుగులో రాసిన వాళ్ళు కేవలం 4 ఉంటారు. మరి ఇది ఎట్లా సాధ్యం? దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మరి 9 మందిలో 7 సెలెక్ట్ అయితే 7,800 చిల్లర మంది రాసిన తెలుగు వాళ్ళ కేవలం టాప్ 100లో 4 సెలెక్ట్ అవుతారా? ఇది ఎట్లా సాధ్యం? ఉర్దూ మీడియంలో వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే ఉర్దూ మీడియంలో కూడా అసలు సిలబస్ సరిగా లేదు, దాంట్లో మెటీరియల్ సరిగా అవైలబుల్ లేదు మార్కెట్లో. మరి 9 నుంచి 7 అలా ఎట్లా సెలెక్ట్ చేసిరు అనేది జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీంతో పాటు పేరు కూడా చెప్తున్నా, ఒక అమ్మాయి తన పేరు పూజితారెడ్డి గారు ఎగ్జామ్లో అపియర్ అవుతారు. పూజితారెడ్డి గారు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ వచ్చింది ఆమెకి రిజల్ట్గా వీళ్ళు పెట్టేది ఎంత? 400 వెబ్సైట్లో అఫీషియల్గా డిక్లేర్ చేసిండ్రు. ఈమెకి 483 మార్కులు తనకి వచ్చినాయని తన అఫీషియల్గా డిక్లేర్ చేసిండ్రు. డిక్లేర్ చేసిన తర్వాత ఆమె రీకౌంటింగ్కి పెట్టుకుంటే
మళ్ళీ రీకౌంటింగ్ మార్క్స్ ఎంత ఇచ్చారు తెలుసా? 423 మార్కులకు ఇచ్చారు. 483 మార్కుల నుంచి 423 మార్కులు తీసుకొచ్చారు అంటే దాదాపు 60 మార్కులు తక్కువ వేసిర్రు. 60 మార్కుల డిఫరెన్స్ అంటే ఇది పిల్లల భవిష్యత్తు ఎంత మారిపోతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ కరెక్షన్ అనేది ఎంత పెద్ద ఫ్రాడ్ అనేది ఈ పూజితారెడ్డి గారి మార్క్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. 483 మార్కులు ఎక్కడ, 423 మార్కులు ఎక్కడ, 60 మార్కులు తగ్గించిర్రు అంటే కరెక్షన్లో ఎంత తప్పు ఉన్నది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు ఒక ఎగ్జామ్ పేపర్, ఇది తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఎగ్జామ్ పేపర్. దీంట్లో వీళ్ళు ప్రెస్ నోట్లో అందరికంటే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి. దీంట్లో కేవలం 100 మార్క్స్ అని చెప్పిండ్రు. అఫీషియల్ ప్రెస్ నోటు వీళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో టీఎస్పిఎస్ వాళ్ళు వీళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన దాంట్లో కేవలం 100 మార్కులు మాత్రమే హయ్యెస్ట్ వచ్చినాయి అన్నాడు. ఏ పేపర్లో అది? తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్. కానీ వాళ్ళకి వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు ఎన్ని మార్క్స్ ఆయనకి? 122 మార్కులని వాళ్ళే వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. 122 మార్కులని వాళ్ళు రిలీజ్ చేస్తారు. వీళ్ళు ప్రెస్ నోట్లు ఏమో హయ్యెస్ట్ వచ్చిన మార్కులకి 100 మార్కులని రిలీజ్ చేస్తారు. మళ్ళా పాపము ఆ వ్యక్తి పోయి మరి మీరు 100 మార్కులనే రిలీజ్ చేసిర్రు, మరి మీరు నాకు 122 మార్కులు వచ్చినాయి కదా 100 అని ఎట్లా రిలీజ్ చేసిర్రు అని చెప్తే ఆ వ్యక్తిని పిలిచి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, నువ్వు ఉన్న మార్కులు కూడా పోతాయి, నీ ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది, నువ్వు దీని గురించి మాట్లాడొద్దని చెప్పి ఆయన రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోలేను. టోటల్ అయిన మార్క్స్ వస్తాయి 330. ఆయన రీవాల్యుయేషన్ కూడా పెట్టుకోలే. ఇది బయటకు వస్తే ఎట్లా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే వెబ్సైట్లో చేంజ్ చేసేసి 188 మార్కులను పెట్టేశారు. ఆయన రీకౌంటింగ్కి పెట్టుకోలే, రీవాల్యుయేషన్కి పెట్టుకోలే, ఏది పెట్టుకోలేదు. మరి ఆయన మార్కులు 122 వచ్చిన దాన్ని మీరు 100 అని ఇచ్చినందుకు, ఆయన అడిగినందుకు మీరు టోటల్ 330 వచ్చిన మార్కులని తీసుకొచ్చి 188 మార్కులని మళ్ళీ మీరు ఎట్లా చేంజ్ చేస్తారు? మీరే అనౌన్స్ చేస్తారు, మీరే చేంజ్ చేస్తారు అంటే ఇది ఎంత పెద్ద స్కామో మొత్తము మీరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఇవాళ ఎందుకు దీని మీద బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు? ఇంత పెద్ద స్కామ్ అయితే, తెలంగాణలో అతి పెద్ద స్కామ్ అయింది ఇది. ఇంత పెద్ద స్కామ్ అయితే నేను ప్రూఫ్స్తో సహా చెప్పిన, ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, కంపల్సరీ దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ కావాలి, దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చేయండి. ఇది వాస్తవమా కాదా అనేది ఆ జ్యుడిషియరీలో తేలిపోతుంది కదా. మీకు భయం ఏంటిది? ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? ఖచ్చితంగా దీని ఎందుకు వాయిస్ నొక్కుతున్నారు? మేము ప్రశ్నలు అడిగితే మా నాయకుడు ఇంతకుముందు నా మిత్రుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడితే రాకేష్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. మాకు నోటీసులు ఇచ్చుడు, మా మీద కేసులు పెట్టుడు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే దీని మీద స్కామ్ జరిగిన చైర్మన్ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టుర్రి.